నాడు కేవలం ముఖ్యమంత్రి కుటుంబం నివసించేందుకు వందల కోట్లతో రుషికొండ ప్యాలెస్ల నిర్మాణం. నేడు కూటమి ప్రభుత్వం విశాఖ కొండలపై లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఐటీ కంపెనీలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఇదేనని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు వస్తుండగా వైసీపీ నేతల విమర్శలకు టీడీపీ నేతలు ధీటుగా జవాబు చెబుతున్నారు. విశాఖ ఐటీ రాజధానిని ఆర్థిక నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. 80,000 కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలో మంగళవారం గూగుల్ ఏపీ ఐటీ శాఖ మధ్య సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో గూగుల్ కమ్స్ ఏపీ అనే ట్యాగ్ లైన్ ఫస్ట్ ట్రెండింగ్ అయింది. అయితే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో మిగతా ఐటీ కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే మిలీనియం టవర్స్ లో 10,000 మంది ఉద్యోగులతో టీసీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే 2-3 ఏళ్లలో విశాఖను ఐటీ హబ్ గా దక్షిణాది ముంబైగా మారుస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు విశాఖకు వస్తుంటే వైసీపీ నేతలు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గూగుల్ రాకతో యంగెస్ట్ స్టేట్ గా ఉన్న ఏపీ ఇప్పుడు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా మారబోతోందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గతంలో బొబ్బట్లు, అప్పడాలు, పచ్చళ్లు తీసుకొచ్చిన వారికి ఐటీ కంపెనీల విలువ ఏం తెలుసునని ప్రశ్నించారు. గూగుల్ రాకను స్వాగతిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ దుష్ప్రచారం ఆపేసి ఇక నుంచి మీరు గూగుల్ గురించి మాట్లాడబోతే మీకు మీ పార్టీకి లాభం అని మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ, ఒకవేళ కాదు మీరు డేటాతో వస్తారంటే, గూగుల్ డేటా సెంటర్ గురించి డేటాతో వస్తారంటే మాట్లాడదాం. బూతులు తిట్టేవాళ్ళు, అసలు ఐటీ అంటే అర్థం కాని వాళ్ళు, చదువు సంజయ్ లేని వాళ్ళు మాట్లాడితే సభ్య సమాజం హర్షించదని మీకు తెలియజేస్తూ, వైసీపీ ప్రభుత్వంలో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించడమే కాకుండా అక్కడే ముఖ్యమంత్రి ఉంటారని ప్రకటించారు. అందుకోసం 600 కోట్ల ఖర్చుతో రుషికొండపై విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావడం కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. వైసీపీ ప్రభుత్వం దెబ్బకు హెచ్ఎస్బీసీ, లూలు, చిన్నపాటి ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను విశాఖ నుంచి హైదరాబాద్ కు మార్చేశాయి. విజనరీ సీఎం చంద్రబాబు, ప్రిజనరీ నేత జగన్ కు మధ్య ఉన్న తేడా ఇదేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీలో విజన్ 2020 అని సీఎం చంద్రబాబు ప్రకటిస్తే ఎగతాళి చేశారని, ఆ విజన్ కారణంగా 2020 రూపురేఖలు మారిపోయాయని లోకేష్ గుర్తు చేసుకున్నారు. విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్లాలి, తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి. మీరు ఒకసారి చూడండి, 1998లో అనుకుంటా ఆనాడు మెకన్జీని తీసుకొచ్చి విజన్ 2020 అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. చాలా మంది ఎగతాలు చేశారు, ఈయన విజన్ 2020 అంటున్నాడు, ఏమవుతుంది, ఈయన ఉంటాడు అప్పటికి, ఇట్లా అనేక మంది ఎగతాలు చేశారు. లుక్ ఎట్ హైదరాబాద్ టుడే బాస్. విజనరీ ఏం ఆలోచిస్తాడు, వచ్చింది ఎట్ట చెడగొట్టాలి, ఉన్న పరిశ్రమలు ఎట్ట తరిమేయాలి, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు, డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా, చెట్లు రావు, వేడి ఎక్కువ వచ్చేస్తుంది. అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి, ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి, వాళ్ళు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా, విశాఖను ఏఐ హబ్ గా మార్చబోతున్నామని ప్రభుత్వం చెబుతుంది. రాయలసీమను ఎనర్జీ, ఇండస్ట్రియల్ కారిడార్ గా మార్చబోతున్నామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రాబోయే 3 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రులు, నేతలు చెబుతున్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఏర్పాటు చేయడంపై చివరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన ఎక్స్ ఖాతాలో స్పందించడమే కాకుండా ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.